మేము పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు అన్న. మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు. మన పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరువు కానీ ఈ గ్రూప్ 1 పరీక్షలో ఉన్నటువంటి 20,000 పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి నేపథ్యంలో ఈ పిల్లల భవిష్యత్తును, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశ నిర్దేశం చేసేటువంటి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ యొక్క పేపర్లను 2 నిమిషాల్లో కొట్టేసినటువంటి ఈ సందర్భంలో మనం అందరం ఇక్కడ ఈ చర్చ చేపట్టడం నిజంగా చాలా దురదృష్టకరం. కర్ణుని సావుకి 100 కారణాలు ఉన్నట్టు ఈ గ్రూప్ 1 ఫలితాల ఫెయిల్యూర్కి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను విశ్లేషించుకొని ప్రభుత్వానికి ఒక ఎజెండా పెట్టి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి న్యాయం చేసే దిశగా ఈ చర్చ ముందుకు సాగడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు జనార్దన్, వారి బృందాన్ని అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 63 అయితే టాప్ 500లో కనీసం ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేకపోవడం నిజంగా శోచనీయం. దీని గురించి తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు గురజాడ అప్పారావు గారు. కానీ దేశ భాషలందు తెలుగును లెస్సు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉండడం చాలా విచారకరం. ఇది మొత్తము 40% ఆఫ్ ది స్టూడెంట్స్ బిలాంగ్ టు తెలుగు మీడియం, 40% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ బిలాంగ్ టు తెలుగు మీడియం. అలాంటిది టాప్ 500లో 40% ఉండకపోయినా కనీసం 30%, 20%, 10% కూడా ఉండకూడదా? ఇంత దారుణమా? ఈరోజు మాతృభాష పట్ల దేశమంతా చర్చ జరుగుతున్నది. పార్లమెంట్లో మెంబర్లు సైతము వాళ్ళ మాతృభాషలో మాట్లాడుకునేటువంటి ఒక స్వేచ్ఛ మన దేశంలో ఉంది. ఎందుకంటే అమ్మ భాషను మించినటువంటి భాష ఉండదు. అమ్మ భాషలో మాత్రమే మన భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉంటది. మనం పోతూ ఒక పోట్రాయి తగిలించుకుంటే అమ్మ అంటాం, అంతేగాని మనం అబ్బా ఇంత దెబ్బ తాగింది, నాకు ఇంత నొప్పి లేస్తుంది అంటే తప్ప ఇట్ ఈస్ పెయినింగ్ అని ఎవడు అన్నాడు. అది అమ్మ భాష యొక్క గొప్పతనం. కోకిల భాష కోకిలకు ముద్దు, కాకి భాష కాకికి ముద్దు, నెమలి భాష నెమలికి ముద్దు. నెమలి కోకిల భాషలో మాట్లాడంటే మాట్లాడలేదు, కాకి కోకిల భాషలో మాట్లాడంటే మాట్లాడలేదు. అలానే తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళు తెలుగు మీడియంలోనే సరిగ్గా పరీక్షలు రాయగలుగుతారు. కాబట్టి దాన్ని సరిగ్గా దిద్ది ఉంటే ఈరోజు టాప్ 500లో కనీసం ఒక్కరు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ఈ టీఎస్పీఎస్సీని కూడా ప్రశ్నిస్తా ఉన్నా. యూపీఎస్సీ స్టాండర్డ్స్ లో మేము టీజీపీఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి స్వయంగా బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ అనేక సందర్భాల్లో చెప్పడం మనం చూసాం. వారు టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన తర్వాత నేరుగా వెళ్లి యూపీఎస్సీ చైర్మన్ ని కలిశారు. మనందరం కూడా చాలా సంతోషపడ్డాం. అంటే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా యూపీఎస్సీ మోడల్లో ఒక ఆదర్శంగా నిలుస్తుంది, ఇక్కడున్నటువంటి ఆస్పిరెంట్స్ కి న్యాయం జరుగుతాయని చెప్పి మనం భావించాం. టీజీపీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి బుర్రా వెంకటేశం గారు కూడా వారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఒక వ్యక్తి, తెలుగు మీడియంలో చదివినటువంటి ఒక వ్యక్తి, సర్వేల్లో ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళిండు. కానీ వారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షలో టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం ఆస్పిరెంట్ లేరంటే
అసలు ఏం జరుగుతున్నది అనేటువంటి ఒక అనుమానం ఈరోజు యావత్ తెలంగాణ సమాజంలో నెలకొన్నది. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన నేను రైతు బిడ్డనంటాడు, రైతులను బజారు పాలు చేసిండు. ఆయన నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అంటాడు, రియల్ ఎస్టేట్ ని ఖతం చేసిండు. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అంటాడు, ఆయన వచ్చినాక 2000 ప్రభుత్వ పాఠశాలను మూసివేసిండు. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా అన్నాడు, తెలుగును ఖతం చేసిండు ఈ గడ్డ మీద. అరే తెలుగు భాష, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచడానికి, నింపడానికి తెలుగుదేశం పార్టీ నిర్మించి ఢిల్లీ వీధుల్లో తెలుగోడి గౌరవాన్ని నిలిపినటువంటి చరిత్ర ఎన్టీఆర్ గారిది. తెలుగు యాస కోసం, తెలుగు యాసలో తెలంగాణ కోసము కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కానీ టీజీపీఎస్సీ ద్వారా తెలుగును మొత్తం కథం పట్టించినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి గారిది. మాతృభూమి, మాతృభాష, మాతృమూర్తి అంటే తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని అవమానపరిచాడు, మాతృమూర్తిని అవమానపరిచాడు. భూముల గురించి కొట్లాడుతున్నటువంటి వాళ్ళను జైళ్ల పాలు చేసి ఈరోజు మాతృభూమిని అవమానపరిచాడు. ఇప్పుడు టీజీపీఎస్సీ ద్వారా మొత్తం మాతృభాషని అవమానపరిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్ని అవకతవకలు, ఎన్ని అనుమానాలకు ఈ యొక్క టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితం తావిస్తుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల. మొత్తం 45-46 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో కేవలము ఒక 10-15 సెంటర్లే అందరు టాపర్లు ఉంటారు. మిగతా సెంటర్లో ఒక్కరు కూడా టాపర్లు ఉన్నారు. టాప్ 2 సెంటర్స్ లోనే మొత్తం టాప్ 75 మెంబర్స్ ఉంటారు టాపర్స్. మిగతా సెంటర్లో అసలు కనీసం కొన్ని సెంటర్లు అయితే ఒక్కడు కూడా లేరు. అలా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళే కదా, ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయితేనే ఇక్కడికి వచ్చింది అంటే వీళ్ళందరూ కూడా సబ్జెక్టుల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళే కదా. మరి అలాంటప్పుడు యావరేజ్ గా రావాలి కానీ పాస్ పర్సెంట్ సక్సెస్ రేట్ చూస్తే సెంటర్ నెంబర్ 18లో 10% ఉంటుంది, సెంటర్ నెంబర్ 4లో 0.2% ఉంటుంది. అంటే ఏం జరిగింది మరి, ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఒక సెంటర్లో 10% ఉంటుంది, ఇంకో సెంటర్లో కనీసం 1% కూడా ఉండదు. అంటే ఈ ఫలితాలు ఇంత వేరియేషన్ ఎందుకు మనకు చూపెడుతున్నాయి? ఈ ఫలితాల్లో ఇంత వేరియేషన్ ఎందుకున్నదో ఒక్కసారి ఆలోచించాల. యూపీఎస్సీలో 50% వస్తే చాలు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు. కానీ ఇక్కడ చూస్తే మనకు మోర్ దెన్ 500 52 మంది ఉన్నారు. మోర్ దెన్ 450 618 మెంబర్స్ ఉన్నారు. ఎట్లా వచ్చినాయి మార్కులు? ఒక్కో సెంటర్లో ఒక్కో ఇవాల్యుయేషన్, ఒక్కో స్టేజ్లో ఒక్కో ఇవాల్యుయేషన్. ఇది వాస్తవం కదా. ఒక్కో సెంటర్లో 1 మార్కులు వస్తాయి, ఒక్కో స్టేజ్లో 1 మార్కులు వస్తాయి. మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలాగా మీరు దిద్దుతారు పేపర్లు, గుర్రా వెంకటేశం గారు ఉన్నప్పుడు ఇంకోలా దిద్దుతారా? అంటే మజాక్ అయిపోయిందా? టీజీపీఎస్సీ ఆస్పిరెంట్ అంటే, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎంఆర్ఓలు కావాల్సినటువంటి వాళ్ళు, ఎంపీడీఓలు కావాల్సినటువంటి వాళ్ళు, డిప్యూటీ కలెక్టర్లు కావాల్సినటువంటి వాళ్ళు, డిఎస్పీలు కావాల్సినటువంటి వాళ్ళను, వాళ్ళ తలరాతను మీరు 5 నిమిషాల్లో నిర్ణయం చేస్తారా? 6 సబ్జెక్టుకు 150 మార్కులు. ఒక్కో సబ్జెక్టు మళ్ళీ 4-5 స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ 4-5 స్పెషలైజేషన్ సంబంధించినటువంటి ఇవాల్యుయేటర్స్ మీ దగ్గర ఉన్నారా? అసలు అంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారా మీ దగ్గర? జనార్దన్ గాని, మోతిలాల్ గాని చాలా మంది మిత్రులు నాకు చెప్తున్నారు, యూపీఎస్సీకి సంబంధించినటువంటి పరీక్షలను మొత్తము వాళ్ళు ఇవాల్యుయేట్ చేయాలంటే 80 days పడుతున్నది. మొన్న ఏపీపీఎస్సీ 6000 పేపర్లు దిద్దడానికి 40 రోజులు తీసుకున్నది.
మరి మీరు 20,000 పేపర్లను మీరు ఇంత తక్కువ సమయంలో ఎట్లా దిద్దిండ్లు? ఎట్లా సాధ్యమైంది? మొత్తం లెక్క కడితే ఒక పేపర్ దిద్దడానికి మీకు 5 నిమిషాలు కూడా లేదు. 5 నిమిషాలు మీరు ఎట్లా నిర్ణయం చేస్తారు? ఒక అభ్యర్థి యొక్క కంటెంట్ ను, ఆయన అనలిటికల్ స్కిల్స్ ను, ఆయన యాప్టిట్యూడ్ ని, ఆయన జనరల్ నాలెడ్జ్ ని మీరు ఎట్లా నిర్ణయం చేస్తారు? రాయడానికి పట్టేంత సమయంలో కనీసం 10% అయినా మీరు కనీసం ఇవాల్యుయేషన్ పెట్టకపోతే ఆ ఇవాల్యుయేషన్ సరిగా జరిగిందని చెప్పి ఈ అభ్యర్థులు ఎట్లా భావించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా పోయినటువంటి వాళ్లకు ఇక్కడ 380 400 ఇక్కడ 550 ఇక్కడ, అంటే ఇంత వేరియేషన్ ఎట్లున్నది? చాలా మంది ఈ విద్యార్థి మిత్రులు యాస్పిరెంట్స్ అంటున్నారు, అన్న ఇందులో థర్డ్ వాల్యుయేషన్ జరగలేదు అంటున్నారు. అసలు థర్డ్ వాల్యుయేషన్ దేవుడెరు. నా ఉద్దేశంలో అయితే సెకండ్ వాల్యుయేషన్ జరగలే. సెకండ్ వాల్యుయేషన్ జరిగితే ఇంత వేరియేషన్ ఎట్లుంటది? 15% కంటే ఎక్కువ
సర్వీస్ కమిషన్ దాంట్లో అయినా ప్రిలిమ్స్ ఒక ఆల్ టికెట్ నెంబరు, మెయిన్స్ ఒక ఆల్ టికెట్ నెంబరు ఇవ్వరు. వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు, దీంట్లో ఏదో అనుమానం ఉన్నదని చెప్పి నేను ఆ రోజే చెప్పిన. దీన్ని సవరించాలని చెప్పిన. కానీ జరిగింది ఏంది, ప్రిలిమ్స్ కోడ్ పెట్టిండు, మెయిన్స్ కోడ్ పెట్టిండు. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే పక్క ఆల్ టికెట్ నెంబర్లు. ఇక నెంబర్లు చదివితే పాపం, ఎందుకంటే కొంతమంది నిజంగా టాలెంట్తో కూడా వాళ్ళు మంచి మార్కులు సాధించుండొచ్చు. ఇప్పుడు రోల్ నెంబరు ఆల్ టికెట్ నెంబర్ 2468 ఉంది అనుకోండి, 430, 435, 440, 445 ఎట్లొస్తాయి ఈ మార్కులు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పక్క రోల్ నెంబర్ వాళ్ళందరికీ, ఆల్ టికెట్ నెంబర్ వాళ్ళందరికీ పక్క మార్కులు వస్తాయి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? చాలా విచిత్రంగా ఉంది. ఇంతకుముందు ఒక సోదరులు ఆయన దాదాపు 600 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారంట. నాకు పక్కన జనార్దన్ చెప్తుండు, వారు అనేక ఎగ్జామ్లో టాపర్ అవార్డు వచ్చిందని చెప్పి, వారు డేటా అనాలిసిస్ చేసి చెప్పినటువంటి డేటాను చూస్తే ఖచ్చితంగా ఈ పరీక్షా ఫలితాల్లో ఏదో గోల్మాల్ జరిగిందనేది వాస్తవము అని తేలుతా ఉంది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాలి. 6 గ్యారెంటీలు అని ఊదరగొడుతున్నారు. 6 గ్యారెంటీలు దేవుడెరువు అని ప్రతి కేటగిరీలో కొన్ని మాత్రం గ్యారెంటీ చేసుకున్నారు. అది మాత్రం ఈరోజు నేను ఇప్పుడు చెప్తే నా మీద కేసు పెడతారు కావచ్చు, కానీ ఈరోజు అశోక్ నగర్లో ఉన్నటువంటి ప్రతి యాక్సిడెంట్ ఇదే చెప్తున్నారు. అన్నా కొన్ని పోస్ట్ మాత్రం గ్యారెంటీ చేసుకున్నారని. మా మీద కేసు పెట్టే ముందు ఫస్ట్ మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఈ వేదిక ద్వారా ఈ యాస్పిరెంట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కానీ వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? రేవంత్ రెడ్డి గారు ఆయన తన ఉద్యోగం కాపాడుకోవడానికి 40 సార్లు ఢిల్లీ పోతాడు. మరి వీళ్ళకు ఉద్యోగాలు వద్దా? వీళ్ళ ఉద్యోగాల గురించి చర్చ చేయడానికి ఒక్క ట్రిప్ కూడా నువ్వు అశోక్ నగర్కి ఎందుకు వస్తలేవు? ముఖ్యమంత్రి తెల్లారు లేస్తే సభలల్లా నన్ను ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తిస్తలేడు అంటాడు. వేరే వాళ్ళు గుర్తించరో అది పక్కన పెడితే అశోక్ నగర్ లో ఉన్నటువంటి ప్రతి కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి యాస్పిరెంట్ మాత్రం నిన్ను గుర్తుపడతాడు. నువ్వు చెప్పినటువంటి విషయాలను కూడా గుర్తు చేస్తారు. జీవితంలో మళ్ళీ నువ్వు మర్చిపోకుండా నువ్వు ఎల్లకాలం అశోక్ నగర్ ను గుర్తు చేసుకునేలాగా చేస్తారు. నువ్వు దయచేసి అశోక్ నగర్ రా, తప్పకుండా గ్రూప్ 1 ఫలితాల మీద చర్చ జరగాల. ఎందుకు జరగకూడదని నేను అడుగుతా ఉన్నా. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి పరీక్ష ఫలితాలు ఇట్లా ఉంటాయా? యూపీఎస్సీ ఎన్నో పరీక్షలు నిర్వహిస్తుంది. ఒక్క ఫలితం మీదైనా అసలు వివాదం ఉంటుందా? చర్చ జరుగుతుందా? తెలంగాణ అకాడమీ ప్రామాణికం కాదంటాడు. ఇప్పుడు తెలుగు ప్రామాణికం కాదంటున్నారు. పోతుంటే అసలు తెలంగాణనే ప్రామాణికం కాదు అనే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది అనేటువంటి అనుమానం ఉన్నది. ఎందుకంటే చూసినాం కదా, తెలంగాణ తల్లి ప్రామాణికం కాదు, తీసేయాలి ఇమ్మీడియట్ గా. మేము చెప్పిన వాళ్ళే తెలంగాణ, ఎట్లా చూపెడితే గట్లనే తెలంగాణ తల్లిని చూడాలి. మేము ఎట్లా ఫలితాన్ని చూపెడితే మీరు అట్లా స్వీకరించాలా. మేము ఏది కీలో పెడితే అదే మీరు స్వీకరించాలి. తెలుగు అకాడమీ ఎందుకండి? వికీపీడియా ఉంది కదా. మరి వికీపీడియా ఉన్నందుకు తెలుగు అకాడమీ ఎందుకు నడుస్తున్నావు? కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. నీవు వికీపీడియానే ప్రామాణికం అనుకున్నప్పుడు తెలుగు అకాడమీ ఎవరు చదవాల్సిన అవసరం లేదు. నేను కూడా వికీపీడియాలో నా లైన్లు పెడతా, అదే నేను రాసి వస్తే అదే కరెక్ట్ అని మరి నువ్వు చెప్పాలి. వికీపీడియా అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వికీపీడియాల మ్యాటరు మనమందరం సోర్స్ చేస్తే వికీపీడియాల మ్యాటర్ వస్తుంది. అది ప్రామాణికం ఎట్లయితుంది? ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పాల్సినటువంటి విషయాలు ఇవి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మిత్రులారా, రాజకీయ పార్టీ నాయకులను విమర్శించడం సర్వసాధారణం. చాలా మంది విమర్శిస్తుంటారు. వేదిక దొరికితే చాలు రాజకీయ నాయకులు అట్లా చేస్తాను, రాజకీయ నాయకులు ఇట్లా చేస్తాను. రాజకీయ పార్టీలు లేకపోతే, రాజకీయ నాయకులు లేకపోతే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయా? ప్రజా సమస్యల మీద నిక్కచ్చిగా చట్టసభల్లో నిలదీసే వాళ్ళు ఉంటారా? ఇప్పుడు దీని గురించి కూడా ఆలోచించాలా. ఎస్, తప్పకుండా సమస్యను ఎత్తి చూపాలా. రాజకీయ పార్టీని విమర్శించాల్సినప్పుడు విమర్శించండి. మన రాజ్యాంగం ఆ స్వేచ్ఛ మీకు ఇచ్చింది, దాన్ని నేను కాదనట్లేదు. కానీ మైకు పట్టుకోగానే రాజకీయ పార్టీలో నాయకులందరూ దున్నపోతులు, ఇది మాట్లాడేది ఒక ఫ్యాషన్ అయిపోయింది.
నేను దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాను. మంచి చదువుకున్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి భాషను వాడడం ఇది మంచిది కాదు. ఎందుకంటే మీరు కూడా రాజకీయ పార్టీల నాయకులు, వాళ్ళ పక్కన మీరు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పక్కన సభల్లో పాల్గొంటూ ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో హర్షిస్తూ ఉంటారు. కానీ వీడికి వచ్చి దున్నపోతులని మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. నేను ఎందుకంటున్నా అంటే జీవో 29 మీద అభ్యంతరం ఉన్నప్పుడు ఉద్యమిస్తున్నటువంటి ఈ విద్యార్థులకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. నేను కేటీఆర్ గారి సూచన మేరకు నేను అనేక సందర్భాల్లో నేను మీతో పాల్గొన్నా. ఒక ఆయన అంటాడు అసలు ఇక్కడ ఎవరు మాట్లాడలే అంటాడు. నేను మాట్లాడిన ప్రెస్ మీట్ లో ఈ జనార్దన్ ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, జనార్దన్తో సమానంగా ఈ మోతిలాల్తో సమానంగా మేము కూడా అనేక సందర్భాల్లో జీవో 29 మీద మాట్లాడినాం. మేము జీవో 55 తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదని నేను అడుగుతున్నా. జీవో 55 ద్వారానే కదా సామాజిక న్యాయం చేసింది. జీవో 55ని కాదని జీవో 29 కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పుడు దీని ద్వారా ఆస్పిరెంట్స్ కి నష్టం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, వీకర్ సెక్షన్స్ కు, ఆస్పిరెంట్స్ కి వాళ్ళకు నష్టం జరుగుతుందని చెప్పి వాదించింది మేము కాదా? జీవో 29 మీద ఈ ఆస్పిరెంట్స్ సుప్రీంకోర్టు పోతే వాళ్లకు వెన్నుదన్నుగా నిలిచింది మేము కాదా? జీవో 46 విషయంలో ఈ ప్రభుత్వము తెలంగాణ పోలీస్ ఆస్పిరెంట్స్ ని ఎన్నికల సామాగ్రిలాగా ఎన్నికల సందర్భంగా వాడుకొని ఎన్నికలు అయిపోగానే పక్కన పెడితే వాళ్ళని తీసుకొని హైకోర్టు మెట్లు ఎక్కింది మేము కాదా? సుప్రీంకోర్టు తలుపులు తట్టింది మేము కాదా? మరి అలాంటప్పుడు మీరు ఈ భాష ఎట్లా వాడతారు అని అడుగుతున్నా. ఇది సరైనటువంటిది కాదు. తప్పకుండా ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ గా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఆవేదనకు గురైనా, ఎవరు ఇబ్బంది గురైనా వాళ్ళ పక్షాన నిలవడం మా బాధ్యత. బీఆర్ఎస్ పార్టీది తెలంగాణకు ఉన్నటువంటి సంబంధం పేగు బంధం. అది ఎవరు కూడా మరవకూడదు. తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణను సాధించింది బీఆర్ఎస్ పార్టీ. సరే, బీఆర్ఎస్ పాలనలో మీకు కొన్ని నచ్చుండొచ్చు, కొన్ని నచ్చకపోయి ఉండొచ్చు. కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ పాలన సక్సెస్ అయి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో అనుకున్నంత మేరకు సక్సెస్ కాకపోయి ఉండొచ్చు. అయినంత మాత్రాన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. జీవో 46 విషయంలో కూడా తల్లి ఎప్పుడు కూడా పిల్లలకు శాపం పెట్టే విధంగా వివరించకూడదు. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ ఆస్పిరెంట్స్ అందరినీ కూడా పిల్లల్లాగా చూసుకోవాల్సినటువంటి సర్కారు ఈరోజు పగబట్టి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పెట్టి జీవో 46 ఆస్పిరెంట్స్ ఊడగొట్టింది, జీవో 29 ఆస్పిరెంట్స్ ఊడగొట్టింది. వాస్తవాన్ని ఒక విషయం మనం గమనించాలా. ఎందుకంటే చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు ఇక్కడ, మీడియా వాళ్ళు ఉన్నారు. జీవో 29 విషయంలో ఆస్పిరెంట్స్ ఓడిపోలే. జీవో 29 సరైనటువంటిది లేదా సరైనటువంటిది కాదు అని చెప్పి కోర్టు ఎక్కడ చెప్పలే. మీరు లాస్ట్ మినిట్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంటర్ఫియర్ కాలేము అని చెప్పింది. తప్పకుండా జీవో 29 యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ మీద తప్పకుండా ఆస్పిరెంట్స్ కోర్టు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను సూచిస్తున్నా. మీరు కోర్టుకు వెళ్తే మీకు వెన్నుదన్నుగా నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము పోవచ్చు. మేము పోగానే ఏమంటారు, అవి చూసినావా, కుట్రపూరితంగా పరీక్షలను ఆపడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తున్నదని మాట్లాడతారు. కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను పిలిచి జీవో 29 విషయంలో చర్చ పెట్టిండు, జీవో 46 విషయంలో చర్చ పెట్టిండు. దాసో శ్రావణ్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, నన్ను వాళ్ళకు వెన్నుదన్నుగా నిలవాలి, ఎప్పటి సమాచారం అప్పుడు మాకు అందజేయాలి, తప్పకుండా వీలైనంత వాళ్ళకు సహకారం అందిస్తామని వారు చెప్పిండ్రు. అసెంబ్లీలో కూడా మాట్లాడిండ్రు. మొన్న కూడా జీవో 29 విషయంలో, జీవో 46 విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా కేటీఆర్ గారు కూడా వారు మాట్లాడిందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇక కోట్ల విషయానికి వస్తే ఎంత ఘోరం అంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నేను పరిపాలన చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మొన్న రవీంద్ర భారతిలో మాట్లాడుకుంటా, ఈ గ్రూప్ 1 మీద వేసినటువంటి కేసులు నేను తుంగలో దొక్కిచ్చినా. ఇదా నీ కోట్ల మీద ఉన్నటువంటి గౌరవం? వాస్తవానికి
గ్రూప్ 1 మీద పడ్డటువంటి కేసులు 30-40 కేసెస్. ఇన్ని కేసులు ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ మీద పడలే. అన్ని కేసులు ఎందుకు పడ్డాయి అంటే నీ పరీక్షా విధానంలో తప్పులున్నాయి కాబట్టి పడ్డాయి. పరీక్షా విధానంలో తప్పులున్నా కూడా నేను తుంగలో దొక్కిచ్చినా అంటే నువ్వు కోర్టుతో అవగాహన కుదుర్చుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? వాట్ యు వాంట్ టు కన్వే? ప్లీజ్ ఆన్సర్. మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడాడు, ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావు, ఆ మ్యాటర్ సబ్జుడిస్ లో ఉన్నా కూడా నేను చెప్తున్నా, కోర్టులో ఉన్నా కూడా నేను చెప్తున్నా ఉప ఎన్నికలు రావు అంటాడు. నువ్వు కూడా అసలు డిసైడ్ చేయడానికి ఉప ఎన్నికలు వస్తాయా లేదనేది అది స్పీకర్ డిసైడ్ చేయాలా లేదా కోర్టు డిసైడ్ చేయాలి. కానీ నువ్వెవరు చెప్తున్నావు అంటే అసలు కోర్టుతో నీకున్న అవగాహన ఏందని నేను అడుగుతా ఉన్నా. చట్టసభల మీద న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది, కానీ ఈరోజు ఆ చట్టాల మీద న్యాయాల మీద ఆ న్యాయస్థానాల మీద గౌరవం పోయే విధంగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంటే తప్పకుండా మొత్తం తెలంగాణ సమాజంలో దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్కో సెంటర్లో ఒక్కో మార్కులు, ఒక్కో స్టేజ్లో ఒక్కో మార్కులు, ఒక్కో మీడియంలో ఒక్కో మార్కులు. అసలు ఇళ్ళ ఏమైనా డీలిమిటేషన్ అయిందా అని నాకు అనిపిస్తా ఉంది. ఇళ్ళ ఇట్లా ఏమైనా డీలిమిటేషన్ చేసిన అయింది? దీన్ని కూడా సమాధానం చెప్పాలా. ఇక జాబ్ క్యాలెండర్ల గురించి మనం రోజు మాట్లాడుతాను. ఆ మోతీలాల్ నాయక్ అయితే పాపం ఆయన ఎవరో ఎవరికి తెలియదు. ఒక సాధారణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. ఆయన మీ జియో 29 మీద జాబ్ క్యాలెండర్ మీద దీక్ష చేస్తే గాంధీ హాస్పిటల్లో 7 రోజులు 8 రోజులు వేసింది. నేను కూడా పోయినా, మొట్టమొదటి నేనే పోయింది వారి దగ్గరికి. నేను పోయి నువ్వు దీక్ష విరమించాలంటే లేదన్నా, ఈ ఆస్పిరెంట్స్ కి న్యాయం జరిగేంత వరకు నేను తప్పకుండా దీన్ని కొనసాగిస్తా అని చెప్పి 9 రోజులు దీక్ష చేసిన, ఆమరణ నిరాహార దీక్ష. అయినా కూడా ప్రభుత్వానికి సిగ్గురాలే. ఈ జనార్దన్ అయితే అంటే మీకు తెలుసు, మా పొలిటీషియన్స్ మీద ఎన్ని కేసులున్నా కూడా మేము పోటీ చేయడానికి అర్హులమే. కానీ వీళ్ళ మీద ఒక్క కేసు అయినా కూడా వీళ్ళు ఏ పరీక్షకు ఏ పొజిషన్ గవర్నమెంట్ పొజిషన్ వీళ్ళు అర్హులు కాదు. అది తెలిసి కూడా ఆయన నిత్యం పోరాటం చేస్తున్నాడు. ఎన్నో కేసులు పెట్టిండ్రు, బట్టలు చింపిళ్ళు, లాఠీలు జులిపించిళ్ళు, అయినా కూడా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు పోరాటం చేస్తున్నారు అది ఆలోచించాలి కదా. లేకపోతే వీళ్ళు వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది, వీళ్ళు వెనుక ఇంకో ఆయన ఉన్నాడు, ఆ నాయకుడు ఉన్నాడు, ఈ సొల్లు పురాణం చెప్పే ముందు ఫస్ట్ మీరేం చేస్తున్నారు, మీరు ఆలోచన చేస్తున్నారా? 2 లక్షల ఉద్యోగాలు ఎవరు నేను అడుగుతున్నా. ఆ రోజు కూడా నేను చెప్పిన జాబ్ క్యాలెండర్ వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు చర్చ చేపడదామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత పట్టుబట్టినా వాళ్ళు చర్చ చేయలే. ఇది కేవలం పల్లీలు కట్టుకోవడానికి పుట్నాలు కట్టుకోవడానికి తప్ప దేని పని చేయదని నేను ఆ రోజే చెప్పిన. ఈరోజు జరిగింది ఏంది? ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలా, గ్రూప్ 2 రావాలి, డిఎస్సి రావాలి, ఒక్క నోటిఫికేషన్ లేదు. మైసూరు బజ్జీలో మైసూరు లేకపోయినా బజ్జీ అని ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా రవ్వ అని ఉంటుంది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదు. నేను ఒక 3-4 పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటికి సంబంధించినటువంటి అవన్నీ తీసుకొచ్చి చూపెట్టిన నోటిఫికేషన్స్. అలా జాబ్ ఉంటుంది, క్యాలెండర్ ఉంటుంది, ఏ డేట్ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారో చాలా క్రిస్టల్ క్లియర్ గా నేను బీహార్ది చూపెట్టిన, తమిళనాడుది చూపెట్టిన, యూపీఎస్సీ చూపెట్టిన. మరి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ లో అసలు డేట్ ఎందుకు లేదు? ఎందుకు పరీక్ష ఎందుకు లేదు? దీనికి మీ సమాధానం ఏందని అడుగుతున్నా. ఈ జాబ్ల పేరు మీద ఎమ్మెల్సీలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, మా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి గెలిచినటువంటి వాళ్ళు చాలా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడారని నేను అడుగుతున్నా. ఎందుకు మాట్లాడారు? వీళ్ళ ఓట్లు తీసుకునే కదా, వీళ్ళ పేరు చెప్పుకొని కదా మీరు ఎమ్మెల్యేలు అయింది, ఎమ్మెల్సీలు అయింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు బస్సు యాత్రలు చేస్తేనే కదా మీరు కాంగ్రెస్ పార్టీని ఈరోజు మంత్రులైంది. మరి వీళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేరు? జియో 46 వాళ్ళు గాంధీ భవన్ పోతే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు, వాళ్ళతో గొడవ పడతారు. ఇక వీళ్ళైతే ఈ గ్రూప్ 1 వాళ్ళు 2 వాళ్ళు వీళ్ళు పోతే అసలు లెక్కే లేదు, కనీసం అపాయింట్మెంట్ ఎవరు మాట్లాడారు. ఎంత దుర్మార్గం ఇదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. దీనికి ఫలితం ఏందో కూడా ముఖ్యమంత్రి గారికి అర్థమై ఉండాలి. ఇప్పటికే మొన్న ఆయన నిజామాబాద్ కరీంనగర్ వేయండు,
నేను 57,000 ఉద్యోగాలు ఇచ్చినా ఒకవేళ ఉద్యోగాలు ఇయ్యనట్టయితే నాకు ఓటేయద్దు అన్నాడు. నిజంగానే ఓటేయలే. దాని ఫలితం ఏందో నువ్వు చవి చూసినావు. రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పకుండా ఆ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటికే ఆ యూట్యూబ్ వాళ్ళు పాపం చాలా సర్వేలు పెడుతున్నారు. ఆ సర్వేలు పెట్టి అక్కడక్కడ మైకు పెడితే ఒకటే తిట్టుడు. ఈ తిడితే మీరు పైసలు ఇచ్చి తిట్టిపించిందని మమ్మల్ని తిడతాను. మళ్ళా ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కుట్ర చేసిళ్ళు. వీళ్ళే తిట్టిపిస్తానని మమ్మల్ని తిట్టుడు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టుడు. ఎన్ని కేసులు పెడతావు నాయన నువ్వు? కేసులతో తెలంగాణ ఆపగలుగుతావా? నువ్వు కేసులే పెట్టాలని ఉంటే కొత్త కొత్త జైళ్ళ నిర్మాణం చేసుకోవాలి. ఎంతమంది మీద కేసు పెడతావు నువ్వు? ఓయూలో ఆంక్షలు పెట్టగానే ఎవడు రోడ్డు మీదకి రాడనుకుంటానా ఏంది? తెలంగాణ గడ్డ ఈ తిరుగుబాటుకు అడ్డ. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. తప్పకుండా త్యాగం చేస్తాం, తిరగబడతాం. ప్రభుత్వం మీద ఈ ఆస్పిరెంట్స్ కి న్యాయం చేసేదాకా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవ్వడు భయపడు. నిజాంనే తరిమినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా అంటే తప్పకుండా తెలంగాణ దెబ్బ ఏందో తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో నువ్వు చూస్తావని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు పృథ్వీ గారు, విఠల్ గారు ఒక సూచన చేసిపోయాను. మీరు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వీళ్లకు సహకారం అందించండి, వీళ్ళకు మద్దతుగా నిలవండి. తప్పకుండా మద్దతుగా నిలుస్తాం, 100% నిలుస్తాము. మీరు GO29 కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ మీద మీరు కోర్టుకు పోయినా, లేదా ఈ గ్రూప్ 1 ఫలితాల మీద ఒక సరైనటువంటి గ్రౌండ్ లో మీరు కోర్టుకు పోయినా కూడా తప్పకుండా మీకు మద్దతుగా నిలిచే విధంగా మేము కేటీఆర్ గారితో మాట్లాడతాము. తప్పకుండా వారు పాజిటివ్ గా స్పందిస్తారు. వారు ఒక యూత్ ఐకాన్ గా ఈరోజు యువత యొక్క సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఈరోజు GO46 మీద రాకేష్ రెడ్డియో, GO29 మీద RS ప్రవీణ్ గారో, లేకపోతే దాసో శ్రవణ్ గారో ఈరోజు కోర్టుకు వెళ్లి మీకు మద్దతుగా నిలబడ్డాడంటే అది మా ఘనత కాదు, ఇది కేటీఆర్ గారి ఘనత అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇది వాస్తవము. అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం. మాకు ఏదో అబద్ధాలు చెప్పి ఎవరినో మంచి చేసుకోవాలనేటువంటి ఆలోచన మాకు అవసరం లేదు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా అన్ని రకాలుగా మీరు రోడ్డు మీద కొట్లాడితే మీతో ఉంటాం, మీ కోట్ల కొట్లాడితే మీతో ఉంటాం. కానీ ఎవ్వరు కూడా నిరాశపడొద్దు. ఒక చెల్లి ఆత్మహత్య చేసుకున్నదనే ఆ వాస్తవము నిజంగా అందరినీ కలిసి వేస్తా ఉంది. చాలా దురదృష్టకరం ఇది. అంటే తెలంగాణ సాధించుకున్నది మన ఉద్యోగాలు మనం సాధించుకోవడానికి, మన నీళ్లు మనం తెచ్చుకోవడానికి, మన నిధులు మనం ఖర్చు పెట్టుకోవడానికి. కానీ ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా మళ్ళా ఉద్యోగాల కోసము ఈ ఆత్మహత్యలు చేసుకోవడం సరైనటువంటిది కాదు. తప్పకుండా మీ అందరికీ వెన్నుదన్నుగా మేముంటాము. ఈ 3.5 ఏళ్లలో వాళ్ళు ఇస్తే ఇచ్చిళ్ళు, ఆ GO46 సవరిస్తే సవరించిళ్ళు, ఈ GO29 సవరిస్తే సవరించిళ్ళు. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. 100% న్యాయం చేసే విధంగా మా ప్రతి చర్య ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే చర్చ జరగాల. మేధావులు 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 అంటే ఆవు ఉంటుంది. ఆవు మంచి జీవి, అది సమాజానికి మంచి చేసేటువంటి జీవి. మేధావులు అంటే మేధస్సుతో మంచి చేసేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు మేత ఆవుల్లా ఉన్నారు కొంతమంది. వాళ్ళకు మేత కావాలి, మంచి చేస్తాం కానీ మాకు మేత ఉంటేనే చేస్తాం. మరి వీళ్ళందరూ ఎడవైల్లో వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు HCU చూస్తున్నాం మనం. HCU అసలు దేశంలోనే అత్యంత ఒక ప్రామాణికమైనటువంటి ఒక విశ్వవిద్యాలయం. ఆ రోజు 369 మంది తెలంగాణ తొలిదశ ఉద్యమంలో బలిదానమైతే వాళ్ళ కారణంగా కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాలు పెడితే 2వ సూత్రం ఆధారంగా మనకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మన హైదరాబాద్కు వచ్చింది. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2300 ఎకరాలేమో 2000+ ఎకర్స్ ఆమె ఈ యూనివర్సిటీకి ఉండాలని చెప్పిపోతే ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు సర్వేలు చేసి ఆ భూముల మీద కన్నేసి ఇప్పుడు కుర్చీలోకి వచ్చినాక వాటిని కాజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 400 ఎకరాలు 40,00,000 ఎంత 40,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను
ఈయన గుంజుకొని అమ్ముతాడట. ఏ నీ అయ్యే జాగిర్ అనుకుంటానవా? ఎట్లా అమ్ముతావు నువ్వు? కేవలం అమ్మడంతోనే నీ పరిపాలన చేస్తా అంటే ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా అర్హులే. ఏమున్నది? భూములు అమ్ముతాం, పరిపాలన చేస్తాం. అది పెద్ద లెక్క కదేమన్నా? దానికి నువ్వు కావాలన్నా ఇక్కడ పరిపాలన చేయడానికి? రాహుల్ గాంధీ గారు ఆయన దేశ ప్రధాని కావాలని కలలు అంటాడు. తప్పేం లేదు, కలలు ఎవరైనా కనొచ్చు. మరి దేశ ప్రధాని కావాలనుకున్నప్పుడు దేశం పట్ల నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా, ఏమాత్రం దేశభక్తి ఉన్నా, జాతీయ పక్షి అయినటువంటి నెమల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే రేవంత్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి తొలగించాలా అని నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే 140 కోట్ల భారతీయులకు ప్రతీక అయినటువంటి ఆ జాతీయ పక్షి స్వయంగా ఈ జాతీయ సంపదను దోపిడీ చేస్తుంటే, అడ్డుకుంటుంటే, ఆ జాతీయ పక్షిని సైతం నీ బుల్డోజర్ చక్రాల కింద వేసి నలిపి హత్య చేసినటువంటి విషయం వాస్తవం కాదని నేను అడుగుతున్నా. ఇంతకంటే పాశవికమైనటువంటి చర్య ఏ దేశంలో అయినా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా నీ మీద దేశద్రోహం కేసు పెట్టకూడదా? ఎందుకు పెట్టకూడదని నేను అడుగుతున్నా. వాస్తవం కాదా ఇది? ఒక జాతీయ పక్షిని నువ్వు ఎట్లా చంపుతావు? ఆర్తనాదాలు చేస్తున్నాయి నెమళ్ళు, పక్షులు ఆర్తనాదాలు చేస్తుంటే ప్రజల గుండెలు అవసిపోతున్నాయి ఈరోజు. అక్కడ ఫార్మా సిటీ ఏదో ఫ్యూచర్ సిటీ ఆడ 15-20 ఎకరాలు ఉన్నది, అది సరిపోదా? ఇక్కడ 400 ఎకరాలు, 700 జీవరాశులు, 200 అటవీ వృక్షాలు, అవన్నీ కూడా అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది. నీకు నిజంగా 400 ఎకరాలు నీకు దోచుకోవాలనుకుంటే మరి ఆ వన్యప్రాణాలను సంరక్షించి వాటిని కన్నా తరలించి చేసిన ఓ తీరు ఉండు. రాత్రి 400 బుల్డోజర్లు. అరే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం కదా, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివే కదా, మరి దొంగచాటును ఎందుకు చేస్తాను? హాలిడే రోజు ఎందుకు చేస్తావు? బాజాప్తిగా పగటిపూట హాలిడే లేని రోజే చేయొచ్చు కదా. అంటే కోర్టులను తప్పుదోబట్టి కోర్టు నుంచి తప్పించుకోవడానికి ఈ నాటకం ఆడుతున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను హైడ్రా, మూసి, లగచర్ల, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఇప్పుడు హెచ్సియు, ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వంలా నడుపు, పరిపాలనలా చేయి. కానీ మొత్తం ఏదో ప్రైవేటు వ్యవస్థలాగా నడిపితే మాత్రం తప్పకుండా తెలంగాణ సమాజం సహించదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ స్కిల్ యూనివర్సిటీ ఏదో తీసుకొస్తారనుకుంటే ఆయన కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిండు. తప్పకుండా నిన్ను మాత్రం మీ ప్రభుత్వాన్ని రాజకీయంగా కిల్ చేసేంత వరకు ఈ విద్యార్థులు, ఈ యాస్పిరెంట్స్, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, వీళ్ళందరూ కూడా నేను చెప్తున్నా మీ వెంట ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిరుద్యోగులం ఏదైతే